గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది చాలా లార్జ్ బర్డ్. దీనికి హారిజాంటల్ బాడీ ఉంటుంది, లాంగ్ బేర్ లెగ్స్ ఉంటాయి. హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ అని కూడా అనొచ్చు. ఎగిరే పక్షులు చాలా బరువైన పక్షులు అనమాట. జనరల్ గా డ్రై గ్రాస్ ల్యాండ్స్, ష్రబ్ ల్యాండ్స్ లో ఎక్కువ ఉంటాయి అనమాట. వీటి జనాభా రోజు రోజుకి తగ్గుతుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ని రాజస్థాన్ లో గోడవాన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ లైన్స్, పవర్ లైన్స్ ఉంటాయో వాటికి తగులుకొని చనిపోతాయంట. దానికోసం సుప్రీంకోర్టు కూడా వీటికి ఫైర్ ఫ్లై బర్డ్ డైవర్టర్స్ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కన్సర్వ్ చేయాలని చెప్పి చాలా గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. జనరల్ గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి డయర్నల్ బర్డ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి. ఇవి ఫ్లాగ్షిప్ గ్రాస్ ల్యాండ్ స్పీషీస్ అని కూడా అంటారు. సో ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కన్సర్వ్ చేయడం అనేది ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లా లాంచ్ చేసింది ప్రభుత్వం. అందుకనే ప్రత్యేకంగా కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నాలజీ ద్వారా వీటిని ఇప్పుడు పుట్టిస్తున్నారు అనమాట గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ని. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కి బ్లాక్ క్రౌన్ ఉంటుంది అనమాట. తర్వాత మేల్స్ ఫీమేల్స్ కూడా సేమ్ హైట్, సేమ్ వెయిట్, ఎక్కువగా ఆల్మోస్ట్ హైట్ వెయిట్ ఒకటే ఉంటాయి అనమాట. జనరల్ గా ఫీమేల్ బర్డ్స్ పిల్లల్ని టేక్ కేర్ చేస్తాయంట. మేల్స్ ప్లే నో రోల్ ఇన్ ఇన్క్యుబేషన్ ఆర్ కేర్ ఆఫ్ ద యంగ్ అంటారు. జనరల్ గా మేల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ యంగ్ నర్చరింగ్ లో కానీ ఇన్క్యుబేషన్ లో కానీ ఎటువంటి పాత్ర పోషించవు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ప్రధానంగా 95% రాజస్థాన్ లో ఉంటాయి. ముఖ్యంగా డెజర్ట్ నేషనల్ పార్క్ అక్కడ చాలా ఫేమస్ అనమాట. మనకు తెలుసు రాజస్థాన్ లోని డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది జైసల్మేర్ మరియు బార్మేర్ జిల్లాలో ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా.